ఇంత మెసేజ్ మాకు ఇచ్చినందుకు శిరస్సు వంచి వాడికి కూడా నా తోటి విద్యార్థి అయిన మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు మేము కూడా ఈ స్టేజ్ పైకి ఇలా వచ్చి మాట్లాడుతున్నాం అంటే దానికి మొదటి కారణం మా గురువు గారు. దీనికి మూల కారణం కూడా మా గురువు గారులే. ప్రతిదానికి మేము ఇలాగ వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం అంటే మేము ఎప్పుడు స్టేజ్ పైన నాకు చాలా అవకాశాలు వచ్చాయి. స్టేజ్ పైన మాట్లాడే అవకాశం నేను ఎప్పుడు మైక్ పోతే ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఈరోజు ఇతని కారణంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను కూడా. ముఖ్యంగా ఇతని గురించి మాట్లాడాలంటే మాకు గురువులందరిలో మొదటి గురువు మాకు నందిపల్లి అప్లైడ్ మాస్టర్ అంటారు. అదే నందిపల్లి అప్లైడ్ మాస్టర్ గారు మాకు మొదటి గురువు. మాకు మొదట పీజీ తీసుకున్న గురువు కూడా ఇతనే. ఇతని వల్ల మేము చాలా నేర్చుకున్నాం. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మూల ఆద్యులు గురువు గారే ఇతనే. ఆ బేసిక్స్ మేము కొట్టినా అప్పుడు ఇబ్బంది పడినా ఆ రోజుల్లో ఎంతో కొంత ప్రైవేట్కి వెళ్ళామంటే ఎంతో కొంత నేర్చుకొని వచ్చేవాళ్ళమే. 4th క్లాస్లో ఉన్నప్పుడు 20 to 20 ఎక్కాలు. ఇప్పుడు ఏ పిల్లలకు కూడా నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరికి అంతగా రావు. ఆ టైంలో మాకు చాలా భిన్నాలైనా గసాబైనా కసాగైనా ఏదైనా చాలా ఆ టైంలో 8th క్లాస్ సిలబస్ కూడా 5th క్లాస్లోనే ఇతను మాకు నేర్పిన గురువు. అందుకే మేము ఎప్పుడు ఇతనికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటాం. అది మటుకి నేను కంపల్సరిగా మాకు ఇతని మీద ఇంత ఆప్యాయత ఇంత అభిమానం మాకు పెరగడానికి కూడా కారణం ఇతను అప్పుడులో మాకు నేర్పిన పాఠాలే. ఇలాంటి నాకు అదే కాక ఇంకా దీన్ని సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ మొత్తం మా కుర్రవాళ్ళందరికీ కమిటీ కుర్రవాళ్ళందరికీ ఎప్పుడు ప్రతిదీ ఏ విషయంలోనైనా సపోర్ట్ చేసి ఇలా పలానా కార్యక్రమం చేద్దాం అంటే ముందుకు నడిపించి మేము ఉన్నాం. ప్రతిదానికి ఒక మెసేజ్ వాయిస్ క్లిప్ పెడితే దానికి రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కడికి ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి సపోర్టు ప్రతి ఊర్లో ఉంటుంది, మన ఊర్లో కాదు ప్రతి ఊర్లో ఉంటుంది. అది కూడా మన ఊర్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. దీనివల్లే ఇలాంటి పెద్దలకు ఎంతో కొంత మన రుణం తీర్చుకున్నాం. మీ అందరి వల్ల మీ అందరి సాక్షిగా చెప్తున్నాను. ఈ అవకాశం మీ అందరి సాక్షిగా అతనికి హృదయపూర్వక పాదాభివందనాలు తాతయ్య గారు. ఓకే, థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినారు.